అందరికీ నమస్కారం. 31 తేదీ రాత్రి మా ఊర్లో ప్రతి ఒక్క మహిళ నా మీద నమ్మకంతో జేసీ పార్క్ రావటం జరిగింది. చాలా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసినారు. ఆడ సారే అమ్ముతారు, గంజాయి అమ్ముతారు అని. అసలు ఆ అమ్మాయి ఫోటో చూశారా మీరు? ఉత్తపిత్తలుండి రోజాస్ వేసుకుంటాను. అట్లా అమ్మాయే చెప్పేది. నాయనా అవేంటో ఉన్నాయి కదా బీజేపీలో సబ్ కాస్ట్ బజరంగ్ దళ, ఇంకా ఏంటంటే ఉన్నాయా? మంచి అమ్మాయినైనా పెట్టకూడదా? దానికే పేరు లేదు. అది ఒక పెద్ద ప్రాస్టిట్యూట్. మా ఊర్లో ఒక 2 నెలలు సినిమా షూటింగ్ చేసినారు. నన్ను పర్మిషన్ అడిగినారు. గాయత్రిది మా లెక్చరర్ ఇల్లు చూసినారు, మా సూర్యమణి ఇండ్లు వాడినారు. మంచిదన్న పెట్టండి. ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా, ఉత్తబిత్తల రోజా పువ్వులు వేసుకుంది. ఫోటో పెట్టినారు కదా మా వాళ్ళు కూడా. అంటే మీరు ఎంత అవమానిస్తున్నారు ఒక లేడీని ఎంత అవమానిస్తున్నారు? సిగ్గుందా మీకు? సిగ్గుందా? ఇంకొక ఆయన వచ్చిండు, తెలుగుదేశం ఉండే, మళ్ళీ ఇట్టపోయి ఆడో ఉంది. వీళ్ళు బతుకు తెరువు కోసం ఏదో పాటు పడతారు పాపం. అలాంటి దాంతో మా ఊరి మహిళలని మీరు చెప్పిస్తారా? మీకేం లేదా? నీతి నియమం లేదా? ఎందుకు లేదు? థర్డ్ జెండర్ అంటారు. వాళ్ళకి బస్సు కలిసారు. ఏమైంది? నేను కంప్లైంట్ కూడా చేయను అని చెప్తారు. ఒరే జగనే మేలురా, బస్సులు నిలబెట్టించినాడు. ఈ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టినారు. అంతకన్నా నీచంగా ఉందారా? ఏమైంది? 300 పోతేనే ఆ పొద్దు అసలు దీనికి ఎడతాను నేను. అదే నేను తప్పు. వాళ్ళు చాలా మంచోళ్ళు. దానికన్నా తగ్గు ఏదైనా ఉంటే ఆ మాట వాడతా. మీకు నాకు తెలియదు ఇంక తగ్గు మాట. ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్. ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు దెమ్. కాల్చి ఏం చేసుకున్నారా? లే పీకినారా? జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. నా బస్సు కాలిపోలేదే. బస్సు నిలబెట్టించినాడు. నిలబెడితే ఆ పొద్దు 10 లక్షలు పోయేది, పొద్దు 6 లక్షలు పోతుంది. మీరు ఏం బిట్టారా? మళ్ళీ ఇంకో బస్సు కాస్తారా? కాల్చిపో. వరుసగా పెట్టినాడు. నేనే భయపడతా అనుకుంటున్నారా? సిగ్గు. 16,000 మంది వచ్చినారు ఆడపిల్లలు. ఏమనంటే తురుకోలనేమో హిజాబ్ తీయాలంటే వాళ్ళ మొగాలు మీరు చూడాలన్న. ఈరోజు మన మొగాలు బయటికి రాకూడదు, అంతే కదా? ఆ తురుకోల మొగాలు చూడాలి మీరు. టీ అంట. కోవిడ్ వచ్చినప్పుడు ఏం పెట్టుకోండి కూడా. వాళ్ళ ఆచారంలో వాళ్ళు పెట్టుకుంటారు. మీకేమి రంతా? వాళ్ళ మొగాలు ఎత్తే తీయాలా, మీ మొగాలేమో ఇంట్లో కూర్చోాలా. మళ్ళీ ఆడింగల్ అని వస్తుంది అనకూడదు. ఏం చేస్తారు? బస్సు కాల్చ అయిపోయింది. ఏమైంది? వస్తుంది రేలే. అది మా డ్రైవర్కి ఇచ్చిందే. ఎందుకంటే కోర్టులో ఉంది. జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు 10 లక్షలు అయితే వాళ్ళు 5 లక్షలు ఇస్తారంట. ఎందుకంటే ఇన్నేళ్ళు నాకు పని చేసినారని. ఒక జీవితం నాశనం చేసినారా? ఏమైందిరా చెప్తేనే. థర్డ్ శివాలయం పడిపోయిందిరా, చేపిస్తానంటరా. వెంకటేశ్వర స్వామి పడిపోయిందిరా, చేపిస్తానంటరా. పెద్ద పోపూరులో అశ్వర్థం చేపిస్తానంటరా. దమ్ముంటే రాడ్రా. రేపు రండి, శివాలయం చూపిస్తా. 4 కోట్లు 3 కోట్లు అవుతుందిరా. గవర్నమెంట్ 80 లక్షలు ఇచ్చింది. 650 సంవత్సరాలు గుళ్ళురా. ఆడవాళ్ళు చూస్తుండండి. నాకు తుర్కోలు ఎర్ర ఉంటారని వాళ్ళు చూడాలనుకుంటారా మీరు? ఏరా వాళ్ళు పెట్టుకుంటే లేనటువంటి
ఏం చేసినారు ఇంతవరకు తాడిపత్రి నాకు మేము శాఖలు ఉన్నాయి కదా ఈడ. ఏం చేసినారా? ₹1 ఖర్చు పెట్టినారా? దాని పేరు చెప్పుకొని అమ్ముకుంటారు, మీ పార్టీ పేరు చెప్పుకొని అమ్ముకుంటారు. వాళ్ళేమో లోపల ఉన్నారంట, ఆడపిల్లలు ముస్లిం ఆడపిల్లలు ఏమో తీయాలంట, ముఖం చూడాలి వాళ్ళు. మీరు నాకు న్యూ ఇయర్స్ అంట చేయకూడదు, ఆడవాళ్ళు బయటికి రాకూడదు. ఏమనుంటే చేయండి. రేపు శివరాత్రి వస్తుంది, దాంట్లో రేపు సంక్రాంతి వస్తుంది. వాళ్ళంటే ఇంట్లో కూర్చోవాలంట, వీళ్ళు ఏమో భోగాలు చూడాలంట. అదే కదా మీరు చెప్పేది. ఎందుకు మీకంట? మీ గురించి మాట్లాడదు కూడా సిగ్గుచేటరా.